మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చారు మేడం. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీన్ విజయ్, వచ్చేసి గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు కంటిన్యూ మేడం. వచ్చేసి సునీత. మాది చంద్రకల్ విలేజ్. నా అప్లైనర్ వచ్చేసి నిరంజన్ సార్, చంద్రకళ మేడం, పద్మ మేడం. నేను వెస్టేజ్ లోకి రాకముందు డిగ్రీ స్టూడెంట్ని. డిగ్రీ కంప్లీట్ అయింది సార్. వెస్టేజ్కి వచ్చి ఒక 6 months అవుతుంది. నేను బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. ఈ రోజు సెషన్ లో భాగంగా నేను చెప్పేది వచ్చేసి 7 steps సార్. వెస్టీజ్ అనేది మనకు ఒక గొప్ప అవకాశం సార్, గొప్ప వరం లాంటిది. మనం 3 తరాల భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం మనకి వెస్టీజ్ లో ఉంది. అయితే ఫస్ట్ వెస్టీజ్ గురించి ఆ, తెలియాలంటే ఫస్ట్ మనం వెస్టీజ్ లో ఒక క్లారిటీగా ఉండాలి. ఏ విధంగా అంటే ఫస్ట్ మనం వెస్టీజ్ లో ఎందుకు జాయిన్ అవుతున్నాం అనే క్లారిటీ ఉండాలి. ఇంకొకటి ఎలా చేస్తే విజయం పొందుతాం అనే క్లారిటీ కూడా మనకి ఉండాలి. వెస్టీజ్ ఎందుకు చేయాలి, వెస్టీజ్ ఎలా చేయాలి, వెస్టీజ్ వెస్టీజ్ లో ఏం చేయాలి, ఈ 3 క్వశ్చన్స్ కనుక మనకి క్లారిటీగా ఉన్నట్లయితే మనం వెస్టీజ్ లో ఈజీగా సక్సెస్ అవుతాం సార్. ఈ 3 విషయాలపై ఎప్పుడైతే క్లారిటీ తీసుకుంటామో వెస్టేజ్ లో సక్సెస్ అవుతాం. అయితే వెస్టేజ్ కంపెనీ అనేది ఏంటంటే ఫస్ట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఇతరులకి చెప్పేటప్పుడు మన మోటివేషన్ బాగుందనుకో వాళ్ళు ఒకసారి ప్రోడక్ట్ కొనడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ టైం ప్రోడక్ట్ కొనాలంటే మనకు వచ్చేసి ప్రొడక్ట్ బేసిక్ ఉండాలి. అంటే ప్రొడక్ట్ అనేది క్వాలిటీగా ఉంటేనే నెక్స్ట్ ముందుకెళ్తుంది కంపెనీ. కాబట్టి ఇక్కడ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి మనం ఎవరికి చెప్పాలంటే ఎవరైతే ప్రొడక్ట్ వాడుతారో, ఎవరు వాడగలుగుతారో మనం వారిని గుర్తించి మాత్రమే ఇందులో జాయిన్ చేసుకోవాలి. వెస్టీజ్ బిజినెస్ ఎక్కడైనా ఎవరికైనా ఏ టైంలోనైనా చేయించవచ్చు. అంటే దగ్గర ఉన్న వారికే చెప్పాలి, ఇంకా దూరం ఉన్న వారికి చెప్పొద్దు అని అట్లాంటివి ఏం లేదు. దగ్గరున్న వాళ్ళతో పాటు దూరంగా ఉన్న వాళ్ళు మనకి అసలు కాంటాక్ట్ ఏమంటారు, దగ్గర ప్రాంతాలలో దూర ప్రాంతాలలో ఉన్న వారికి కూడా చెప్పవచ్చు. వెస్టీజ్ బిజినెస్ లో ఇప్పుడు సక్సెస్ కావాలంటే ఫస్ట్ చెప్పినాం కదా సార్, అది ఎందుకు ఏమిటి ఎలా అనేది ఇవన్నీ క్లారిటీగా ఉంటే మనం వెస్టీజ్ బిజినెస్ లో స్టెప్స్ అంటే మనం వేసే అడుగులు మామూలుగా ఉండకూడదు, మాస్టర్ స్టెప్స్ వేయాలి. ప్రతి దాంట్లో అంటే ఇప్పుడు వెస్టీజ్ లో కాకుండా ఇంతకు ముందు గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ అట్లా ఏమన్నా తీసుకున్నట్లయితే అందులో ప్రతి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదే విధంగా ఇప్పుడు మన వెస్టేజ్ కంపెనీలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనం వెస్టేజ్ కంపెనీలో సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందే. వెస్టీజ్ లో సక్సెస్ అనేది ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ మనం డూప్లికేషన్ మరియు మల్టిప్లికేషన్ పై ఆధారపడి ఉంటుంది. డూప్లికేషన్ అనేది ఏంటంటే మనం ఆలోచించే విధానం మరియు దాన్ని అమలు చేసే విధానంపై ఆధారపడి ఉంటుంది. అంటే డూప్లికేషన్ అంటే మన అప్లైన్ ఏ విధంగా అయితే చేస్తాడో మనం కూడా సేమ్ దాన్ని డూప్లికేషన్ చేయాలి. అయితే వెస్టేజ్ లో సక్సెస్ పొందాలంటే ఖచ్చితంగా చెప్పాల్సిన ఈ 7 స్టెప్స్ అంటే మొదటిది వచ్చేసి ఉత్పత్తులను వాడడం. అంటే యూజ్ ద ప్రోడక్ట్. యూజ్ ద ప్రోడక్ట్ అంటే ఇప్పుడు వెస్టీజ్ లో కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా తనకు సంబంధించినవి కానీ లేదా తన ఇంటికి సంబంధించిన సరుకులు ఫస్ట్ వాడుకోవాలి. వాడుకుంటేనే ఏమంటారు నెక్స్ట్ వాళ్ళకి క్లారిటీగా చెప్పగలుగుతాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా ఒక హోటల్కి వెళ్ళినాం. హోటల్కి వెళ్ళినప్పుడు మనకి ఒక ఫుడ్ ని ఆర్డర్ చేసినాం. దాన్ని కలర్ చూసి టేస్ట్ అయితే చెప్పలేం కదా. కలర్ మంచిగా ఉండొచ్చు, టేస్ట్ మంచిగా ఉండకపోవచ్చు. ఎప్పుడైతే మనం ఆ పదార్థాన్ని టేస్ట్ చేస్తామో అప్పుడు మాత్రమే మన యొక్క అనుభూతిని, ఆ టేస్ట్ ఏ విధంగా ఉందనేది అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతాం. అదే విధంగా మన వెస్టేజ్ కంపెనీలో కూడా ప్రొడక్ట్స్ వాడితేనే మన లోపల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇతరులకు చెప్పే విధానం నచ్చుతుంది, వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వెస్టీజ్ లో 16 రకాల కేటగిరీలలో మొత్తం 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అయితే వాటిపై పూర్తి నాలెడ్జ్ ఉండాలి, వాటి గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మనం వెస్టీజ్ లో సక్సెస్ కాగలుగుతాం. వెస్టీజ్ లో లభించే హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ మన ఫ్యామిలీలో మనమే వాడుకోవాలి. మన ఆరోగ్యాన్ని పెంపొందించుకున్న తర్వాతనే అవతల వాళ్ళకి చెప్పాలన్నట్టు. ఇంకా వచ్చేసి నెక్స్ట్ అగ్రి ప్రోడక్ట్స్ కానీ, బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ, హోమ్ కేర్ కానీ ఫస్ట్ మనం ఏదైతే మనం వాడుకుంటామో ఆ తర్వాత వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. చెప్తేనే వింటారు. అట్లా మనం వాడిన తర్వాత చెప్తేనే వింటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఏం చేస్తారంటే ప్రొడక్ట్ అనేది వాడకుండా అవతల వాళ్ళకి షేర్ చేయాలని చూస్తారు, కానీ అది చాలా తప్పు.
ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ వాడతామో మనం చెప్పే దాంట్లో అవతల వాళ్ళకి నిజంగా అనిపిస్తుంది. అంతేగాని మనం ప్రొడక్ట్ వాడకుండా ఏదైనా చెప్పాలనుకుంటే మన మాటలో పొరపాటు తడబాటు అనేది ఉంటది, అవతల వాళ్ళు నమ్మే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ వెస్టేజ్ లో ప్రోడక్ట్స్ ఖచ్చితంగా వాడాలి. నెక్స్ట్ రెండోది వచ్చేసి ఉత్పత్తులను ఇతరులకు పరిచయం చేయడం, అంటే షేర్ ద ప్రొడక్ట్స్. షేర్ ద ప్రొడక్ట్స్ అంటే ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలను, అంటే వెస్టేజ్ కాకుండా బయట పరంగా చూసుకుంటే ఎన్నో విషయాలను మనం మన ఇంటి పక్కల వాళ్ళకి, ఇంటి ముందర వాళ్ళకి, ఇట్లా తెలిసిన వాళ్ళకి ఎన్నో విషయాలను షేర్ చేసి ఉంటాం. కానీ మనకు అది షేర్ చేస్తున్నాం అన్న సంగతి మనకి తెలీదు. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు జెంట్స్ వచ్చేసరికి ఒక ఏమంటారు బిర్యానీ నచ్చింది అనుకో, వాళ్ళు తినొచ్చిందని అవతల వాళ్ళకి, అంటే వాళ్ళు అడగకపోయినా కూడా వాళ్ళు బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్తే ఇక్కడ బాగుంటది అని చెప్పేసి వాళ్ళు ఒక పేరు చెప్తారు, ఒక రెస్టారెంట్ పేరు కానీ ఏదైనా ఒక పేరు చెప్తారు. అదే లేడీస్ అయితే అనుకో, చీరలు, వాళ్ళకి ఏదైనా చీరలు కానీ డ్రెస్సులు కానీ ఏమైనా మంచిగా అనిపిస్తే అవతల వాళ్ళు అడగకపోయినా సరే వీళ్ళు వాళ్ళ గురించి చెప్తుంటారు. ఇలా చెప్పడం కూడా ఒక బిజినెస్, కానీ అది మనకి వెస్టీజ్ రాకముందు తెలియదు. ఇప్పుడు మాత్రం వెస్టీజ్ వచ్చిన తర్వాత ఇలా షేర్ చేయడం కూడా ఒక ఏమంటారు ఒక బిజినెస్. ఇంకా దీని వల్ల మనకి ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి. ఇంతకు ముందు షేర్ చేసిన దానికి మనకి ఎటువంటి ప్రాఫిట్స్ రాలేదు. ఇప్పుడు మనం ఒక నోటి మాట ద్వారా చెప్పడం వల్ల మనకి ఆదాయం కూడా పెరుగుతుంది, ఆరోగ్యం కూడా వస్తుంది. అయితే ఇక్కడ మనం ఎవరికైనా ప్రోడక్ట్ ని షేర్ చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారనమాట, అంటే మీరేమన్నా డాక్టరా, ఇట్లా మీరు చెప్తున్నారు కదా మేము ఎట్లా నమ్మాలని చెప్పేసి అడుగుతుంటారు. కానీ మనం ఇక్కడ డాక్టర్ కాదు, మనం కేవలం ఇవి మెడిసిన్స్ కావు, ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే. మెడిసిన్స్ అయితే ఏంటంటే హాస్పిటల్లో దొరికే, డాక్టర్ అయితే మెడిసిన్స్ చెప్తాడు. మనం డాక్టర్స్ కాదు కదా, ఓన్లీ హెల్త్ అడ్వైజర్ మాత్రమే. మనం హెల్త్ సప్లిమెంట్స్ మాత్రమే చెప్తాం. హెల్త్ సప్లిమెంట్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో రకాల మనకు మేలు చేసే పండ్లు, ఆ, ఆకులు, కూరలు ఇవన్నీ దొరుకుతాయి, కానీ మనం వాటిని డైరెక్ట్ గా తినలేము. ఒకవేళ తినాలనుకున్నా మనకు అవి అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ మన వెస్టేజ్ లో ఆ వాటన్నిటిని కలిపి ఒక హెల్త్ సప్లిమెంట్స్ గానే తయారు చేశారు. వాటిని తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం వస్తుంది, ప్లస్ ఆనందం వస్తుంది. మెడిసిన్ అనేది ఏంటంటే రోగం వచ్చిన తర్వాత వాడేది, అంటే మనకి ఏమైనా రోగం వస్తేనే హాస్పిటల్కి వెళ్తాం, లేదంటే వెళ్ళం. ఒకవేళ మనకి ఏ డిసీజ్ రాకముందే మన హాస్పిటల్ టాబ్లెట్లు వేసుకోగలుగుతామా? వేసుకోలేము. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన వెస్టేజ్ లో సప్లిమెంట్ అనేది రోగం రాకుండా వేసుకోవచ్చు, రోగం వచ్చిన తర్వాత అయినా వేసుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. అంటే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు తేడా లేకుండా ఎవరైనా వాడుకోవచ్చు. ఇక్కడ మన వెస్టేజ్ లో వచ్చేసి మెడిసిన్ అనే పదం వాడకూడదు, హెల్త్ సప్లిమెంట్స్ మాత్రమే వాడుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు మనం షేర్ చేసినాం కదా, షేర్ చేసిన తర్వాత నెక్స్ట్ మూడోది వచ్చేసి లిస్ట్ తయారు చేసుకోవడం. లిస్ట్ ఎట్లా తయారు చేసుకోవాలి? ఇప్పుడు లిస్ట్ తయారీలో ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. మనం అవకాశాన్ని ఇస్తున్నామంటే ఎదుటి వారికి అది స్వీకరిస్తేనేమో ఓకే పర్లేదు, ఒకవేళ స్వీకరించకపోయినా ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ గానైనా కస్టమర్ గానైనా తీసుకోవచ్చు. మనం అనుకున్న వ్యక్తులు, అంటే మనం ఏమంటారు మనకు తెలిసిన వ్యక్తులు ఖచ్చితంగా మన మాట వినే వాళ్ళు, ఖచ్చితంగా వీళ్ళు జాయిన్ అవుతారు, మన మాట అంటే కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ అని చెప్పేసి వాళ్ళ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకొని జాయిన్ అవుతారని అనుకుంటాం. కానీ ఒకవేళ వాళ్ళు జాయిన్ కాలేదనుకో, మనం డిసప్పాయింట్ అవ్వకూడదు, నిరుత్సాహపడకూడదు. ఒకవేళ మనం 10 మంది జాయిన్ అవుతారు అనుకుంటే అందులో ఎవరు కూడా జాయిన్ కాకపోతే మనం అస్సలు నిరుత్సాహపడకూడదు. మనం చేయవలసిన పని ఒకటే, ఎక్కడ ఆగకుండా గో నెక్స్ట్, గో నెక్స్ట్, గో నెక్స్ట్, అంటే నెక్స్ట్ వారి దగ్గరికి, నెక్స్ట్ వారి దగ్గర, అట్లా మనం గో నెక్స్ట్ ఆ విధంగానే వెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా స్టాప్ అనేది చేయకూడదు. లిస్ట్ తయారీలో ఫ్రెండ్స్ ఫార్ములాని వాడుకోవాలి. అంటే ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు FRAENDS అంటే ఫ్రెండ్స్ లో 7 అక్షరాలు ఉంటాయి. దీని ద్వారా కూడా మనం ఒక లిస్ట్ ని తయారు చేసుకోవచ్చు. ఈ లిస్ట్ తయారు చేసే క్రమంలో ఏంటంటే, మనం ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఫ్యామిలీ పరిస్థితులు, ఇంకా వృత్తి, జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం దృష్టిలోకి తీసుకొని ఏమంటారు ఒక లిస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అట్లా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఈ ఫ్రెండ్స్ అనే దాంట్లో ఒక లిస్ట్ తయారు చేసుకోవచ్చు అని చెప్పాను కదా. అక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ అనే 7 లెటర్స్ ఉన్నాయి. అందులో F అంటే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. ఇవి మన ఫోన్ లిస్ట్ లో, కాంటాక్ట్ లిస్ట్ లో ఎంతమంది అయితే ఉన్నారో అందులో
ఫ్రెండ్స్ నుంచి కానీ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి ఒక లిస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ అంటే రిలేషన్, మన చుట్టాలు బంధువులు ఉంటారు కదా, వాళ్ళది ఒక లిస్ట్ రాసుకోవాలి. నెక్స్ట్ ఐ వచ్చేసి ఇన్స్టిట్యూషన్స్, అంటే విద్యా సంస్థలు, మనకి ఏదైనా విద్యా సంస్థల గురించి మామూలుగా బయట తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. తర్వాత ఈ అంటే ఎడ్యుకేషన్, అంటే చదువుకున్న వాళ్ళు, మనం చదువుకున్నప్పుడు మనతో పాటు పరిచయస్తులు ఉంటారు కదా, మనతో మన ఏమంటారు, మనం చదువుకున్నప్పుడు మన తోటి స్నేహితులు కానీ ఎవరైనా చదువుకున్న వాళ్ళని ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఎన్ అంటే నైబర్స్, మన ఇంటి పక్కల వారిని వీరిని కూడా ఒక లిస్ట్ ఇలా తయారు చేసుకోవాలి. డి అంటే దోబి నుండి డాక్టర్స్ వరకు, అంటే డాక్టర్స్ కానీ అందులో ప్రతి ఒక్కరు అంటే జాబర్స్ అందరూ వస్తారు అనమాట. ఆ విధంగా ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్ వచ్చేసి స్ట్రేంజర్స్, అంటే పరిచయస్తులు, మనం ముఖ పరిచయం మాత్రమే ఉంటది, అంటే మనం వాళ్ళతో ఎక్కువ మాట్లాడింది లేదు, లేకపోతే వాళ్ళు మన ఇంటికి వచ్చింది లేదు, మనం వాళ్ళ ఇంటికి పోయింది లేదు, కానీ ముఖ పరిచయం మాత్రం ఉంటది, అంటే అప్పటికప్పుడు పరిచయం అయిన వాళ్ళది ఒక లిస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిదీ లిస్ట్ చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం, ఒక్కొక్క డే మొత్తం ఇస్తారా, లేకపోతే ఒక డేలో ఇద్దరు ముగ్గురికి 2-3 రకాల వారికి కాల్ చేసి చెప్తారా, అట్లా ఏ విధంగా చెప్తారా అనేది ఒక లిస్ట్ ఫార్మేషన్ చేసుకొని మనం మన ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఇన్విటేషన్ చేయాలి కదా. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఇన్విటేషన్. ఇన్విటేషన్ అనేది ఏ విధంగా ఉండాలంటే, ఫస్ట్ ఇన్విటేషన్ చేయడం అనేది ఒక పెద్ద కళ. కొత్త పర్సన్ జాయిన్ అయితే వారిని జాయిన్ చేసే క్రమంలో మన ఇన్విటేషన్ అనేది అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే మనం ఏ విధంగా ఇన్విటేషన్ చేస్తున్నాం, వాళ్ళని ఏ విధంగా సంబోధిస్తున్నాం అనేది వాళ్ళు గమనిస్తుంటారు. దాన్నే ఆర్ట్ ఆఫ్ ఇన్విటేషన్ అని కూడా అంటారు. అయితే ఈ ఇన్విటేషన్ లో 5 రకాల ఇన్వైటింగ్స్ ఉంటాయి, అంటే 5 C's ఆఫ్ ఇన్వైటింగ్. ఒకటి, ఫస్ట్ మనం మాట్లాడే క్రమం నుండి, అంటే మనం వాళ్ళ దగ్గర ఒక ప్రాస్పెక్ట్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మనల్ని ఏ విధంగా గమనిస్తారంటే, మనం మాట్లాడే మాటల దగ్గర నుంచి మన ప్రవర్తన, మన వేషధారణ, అంటే మనం వేసుకునే దుస్తులు, డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది, వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంది అని, ఈ విధంగా వాళ్ళు మనల్ని ఏమంటారు చూస్తుంటారు. ఈ విధంగా 5 రకాల టెక్నిక్ ఫార్ములాలలో చూడవచ్చు వీళ్ళని. అంటే 5 రకాల స్టెప్స్ ఫాలో అయితే మనం కలిసే ప్రతి ప్రాస్పెక్ట్ కూడా ఖచ్చితంగా జాయిన్ అయి తీరుతాడు. ఇప్పుడు ఇన్విటేషన్ అని చెప్పినాక, ఇన్విటేషన్ లో ఫస్ట్ వన్ సి అంటే కాన్వర్జేషన్. సి ఫర్ కాన్వర్జేషన్, అంటే సంభాషణ ప్రక్రియ. జాయినింగ్ చేసే పర్సన్ కు ముందు మీరు దేని మీద అయితే ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నారో, అంటే ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు, లేకపోతే ప్లాన్ కావచ్చు, మనం ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నామో దాని మీద మనకు పూర్తి అవగాహన ఉండాలి. మనకు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే అవతల ప్రజెంటేషన్ అనేది నీట్ గా ఉంటుంది, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉంటుంది. జాయినింగ్ చేసే పర్సన్ కి ముందు ఫస్ట్ చిరునవ్వుతో మాట్లాడండి. మనం ఏదో పోగొట్టుకున్నట్టు డల్లుగా అట్లా ఉంటే వాళ్ళకి ఏమర్థం అవుతుంది అంటే, ఇతనికే మైండ్ ఏమంటారు, ఇతనికే చెప్పే స్కిల్ లేదు, ఇతను చెప్తే మనం ఎందుకు ఎన్నుకోవాలి అని చెప్పేసి ఆలోచనలో ఉంటాడు. కాబట్టి మనం చిరునవ్వుతో మాట్లాడినాం అనుకో, అతను కొంచెం పాజిటివ్ పాజిటివ్ అనేది జరుగుతుంది, అంటే అతనికి కూడా ఒక పాజిటివ్ ఆలోచన వస్తుంది, వినాలి అనే కాన్ఫిడెంట్ వస్తుంది, మనం చెప్పాలి అనే కాన్ఫిడెంట్ మనకు కూడా వస్తుంది. అయితే మొదట వారి ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్, ఆర్థిక పరిస్థితి, వాళ్ళ అవసరాలు ఏంటివి, ఆ విధంగా లిస్ట్ చేసుకోవాలని చెప్పినాం కదా. ఆ విధంగా చేసుకున్న తర్వాత మనం మీటింగ్ అనేది ఎంత ముఖ్యమైనదో మనకి చెప్తూ ఉండాలి. అంటే అతనికి మీటింగ్ చెప్పేటప్పుడు ఏ విధంగా ఉండాలంటే, అతని ఫ్రీ టైంలో మనం వెళ్ళాలి, కానీ మనం టైం ఇచ్చి చెప్పించుకోవద్దు. తర్వాత ఇందులో కాంప్లిమెంట్స్, అంటే సి ఫర్ కాంప్లిమెంట్స్, అంటే ఈ ఇన్విటేషన్ లోనే సెకండ్ పాయింట్ వచ్చేసి కాంప్లిమెంట్స్. అంటే మనం చెప్పే అతనికి కొంచెం పొగడ్తలు ఉండాలి. ఏ విధంగా అంటే అవి కూడా జెన్యున్ గా ఉండాలి. సార్ మీరు కొంచెం తెలివిగలవారు, మీ మాటలు అందరూ వింటారు, మీలో లీడర్ క్వాలిటీస్ బాగున్నాయి, మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది. ఈ విధంగా మనం పొగిడితే ఏ విధంగా ఉండాలి, జెన్యున్ గా ఉండాలి. ఆ విధంగా చేసేయాలన్నమాట. తర్వాత సి ఫర్ క్యూరియాసిటీ, అంటే మనం ఏదైనా విషయం చెప్తున్నప్పుడు, ఈ వెస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి కానీ ప్లాన్ గురించి కానీ ఏదైనా చెప్తున్నప్పుడు అవతల వాళ్ళు ఏ విధంగా ఉండాలంటే క్యూరియాసిటీగా ఉండాలి. అంటే ఏం చెప్తారో నెక్స్ట్ విందాం, తెలుసుకుందాం అనే విధానంలో వాళ్ళు ఉండాలంటే మన మాటలు ఆ విధంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే
ఫోర్త్ ఇన్విటేషన్ లోనే ఫోర్త్ పాయింట్ సి ఫర్ కంట్రోల్, అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఎవరైనా మీకు అపాయింట్మెంట్ ఇవ్వగానే వెంటనే ఫోన్ లో ప్లాన్ గురించి చెప్పకూడదు. ఫోన్ లో వాళ్ళు చెప్తారు, సరే మనం ఫోన్ లో చెప్పినాం అనుకో వాళ్ళకి అర్థం అవుతుంది కాదు, చెప్పలేం. అందుకే వాళ్ళు ఒకవేళ అడిగినా కూడా ఫోన్ల ద్వారా ఎప్పుడు కూడా ఏమంటారు ప్లాన్ గాని చెప్పకూడదు. ఎప్పుడు ఎక్కడ చెప్పాలనేది ఒక టైం అనేది ఫిక్స్ చేసుకొని వెళ్ళాలి. అవతల వ్యక్తి ఎంత అడిగినా సరే మనం ఫోన్ లో ప్రెజెంటేషన్ అనేది ఇవ్వకూడదు. ప్రొడక్ట్ల గురించి కానీ ప్లాన్ గురించి కానీ ఒక రోజు ఫలానా రోజు మీటింగ్ ఉంది, ఇంకా వీక్లీ మీటింగ్ ఉంది, టాప్ లీడర్స్ వస్తారు వాళ్ళు చెప్తారని చెప్పేసి వాళ్ళకి పొలైట్ గా అంటే మర్యాద పూర్వకంగా చెప్పాలి. ఆ విధంగా చెప్తేనే వాళ్ళు కన్విన్స్ అవుతారు. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఏమంటారు ఇన్విటేషన్ లో ఫిఫ్త్ వన్ వచ్చేసి సి ఫర్ కమిట్మెంట్. మీకు కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మీటింగ్ కు వస్తున్నాడు అని మనకు చెప్తే అతనికి ఏ రోజున మీటింగ్ జరుగుతుంది, ఏ సమయంలో మీటింగ్ జరుగుతుంది, ఎక్కడ మీటింగ్ జరుగుతుంది అనే వివరాలు పూర్తిగా వచ్చే ప్రాస్పెక్ట్ కు మనం చెప్పాలి. మీటింగ్ వారిని అటెండ్ అయ్యేలా చూడాలి. ఇంకా ఒకవేళ మీటింగ్ రద్దయిన వెంటనే అతనికి తెలియపరచాలి. ఈ విధంగా ఇన్విటేషన్ లో 5 పాయింట్స్ మనం కరెక్ట్ గా చేసినట్లయితే ఖచ్చితంగా ప్రతి ప్రాస్పెక్ట్ కూడా మనకి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఫిఫ్త్ వన్ వచ్చేసి మీటింగ్స్ అండి. మీటింగ్స్ అంటే ఇప్పుడు మీటింగ్స్ పెట్టేటప్పుడు మనకి ముఖ్యంగా 3 అంశాలు మెయిన్ గా ఉంటాయి. ఏంటంటే మీటింగ్ కి ముందు, మనం మీటింగ్ కి ముందు ఎవరెవరు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారా లేదా, ఎంతమంది వస్తున్నారు అనే ఒక లిస్ట్ మనం చూసుకోవాలి ఏ విధంగా ఉంటుందని. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి మీటింగ్ జరిగే క్రమంలో, కొందరు మీటింగ్ జరిగే క్రమంలో ఏం చేస్తారంటే కొందరు క్యూరియాసిటీతోని వింటుంటారు, మరికొందరు ఏం చేస్తారంటే కొంచెం విందామా వద్దా అనే స్టేజ్ లో ఉంటారు, ఇంకొందరు అసలు ఎందుకు వింటున్నామో అనే స్టేజ్ లో ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా మనం గుర్తించి చూసుకోవాలి, ఎవరు వింటున్నారు ఎవరు వింటలేరు, ఎవరు ఏ విధంగా ఉన్నారు అనేది మనం క్లారిటీగా ఉండాలి. ఇంకా మూడో పాయింట్ వచ్చేసి మీటింగ్ అయిపోయిన తర్వాత, అంటే డిఎల్సిపి మీటింగ్ కానీ హోమ్ మీటింగ్ కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏమనిపించింది, వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉంది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. మీటింగ్ లో ఇది మెయిన్ అన్నమాట. మీటింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా, అంటే హోమ్ మీటింగ్ అయితే రోడ్ సైడ్ పెట్టకూడదండి. హోమ్ మీటింగ్ లో ఇంకా చిన్న పిల్లలు ఇంకా పెంపుడు జంతువులు ఇట్లాంటివి ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసే డిస్టర్బెన్స్ వల్ల మనకి కాన్సన్ట్రేషన్ ఉండదు, వినే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఈ విధంగా మనం మీటింగ్ చేయాలి. మీటింగ్ చేసేటప్పుడు ఒకవేళ జూమ్ మీటింగ్ కైనా రమ్మని చెప్పాలి, లేదా సెమినార్లకైనా ఇన్వైట్ చేయాలి. వాళ్ళని ఇట్లా ఏదైనా ఒక మీటింగ్ ఇన్వైట్ చేస్తుంటేనే వాళ్ళకి వెస్టీజ్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఒకవేళ ఆ పర్సన్ మనకి జాయిన్ అయ్యి ఐడి ఇచ్చిండు అనుకోండి, ఐడి ఇచ్చిందంటే ఐడి ఇచ్చిన 48 గంటల లోపు మనం అతని నుంచి ఏదో ఒకటి కొనుగోలు చేసే విధంగా మనం చేయాలన్నట్టు, ఏదో ఒక రకంగా మన ఐడి యాక్టివేట్ అనేది చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ వన్ టీమ్. నీకున్న టీంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక తల్లి కడుపులో పుట్టిన ముగ్గురు వ్యక్తులే అంటే ఒకరికి, అంటే ముగ్గురు ఒక రకంగా ఉండరు. ఎందుకంటే ఒకరికి ఆటలు ఇష్టం ఉంటాయి, ఒకరికి చదువు ఇష్టం ఉంటది, ఒకరికి పాటలు ఇష్టం ఉంటాయి. అదే విధంగా మన టీంలో వచ్చే వాళ్ళు కూడా ఒక రకంగా ఉండరండి. ఎందుకంటే ఒకరు కస్టమర్ గాను ఉంటారు, కొందరు సెల్లర్స్ గాను ఉంటారు, ఇంకొందరు నెట్వర్క్ లీడర్స్ గాను ఉంటారు. ఇందులో అందరినీ నెట్వర్క్ లీడర్స్ అనుకోలేము, సెల్లర్స్ అనుకోలేము, ఏమంటారు కస్టమర్స్ అనుకోలేము. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరినీ కలుపుకొని పనిచేయాలి, ఇంకా అర్థం చేసుకొని టీం ని బిల్డ్ చేసుకోవాలి. ఇంకొకటి ఇది ఐక్యతతో పనిచేస్తే ఖచ్చితంగా టీం వర్క్ అనేది అవుతుందండి. నెక్స్ట్ లాస్ట్ వన్ సెవెంత్ వన్ ఫాలోఅప్ అనేది ఎట్లా అంటే ఇప్పుడు మనం చేసిన 6th స్టెప్లు అంటే 6 స్టెప్పులు కూడా ఒక 100% చేస్తే మనం వెస్టేజ్ లో సక్సెస్ అవుతాం అనుకుంటే ఆ 100% ఈ 7 స్టెప్లలో తీసుకుంటే ఒక 99% ఈ 6 స్టెప్పులు అనుకుంటే మిగతా 1% వచ్చేసి ఈ ఫాలోఅప్ అనేది చూడడానికి చిన్నగానే 1 స్టెప్ అనిపిస్తుంది, అంటే 1% అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకవేళ ఏమంటారు జాబ్ చేసే వాళ్ళని, జాబ్ల కోసం ఎగ్జామ్స్ రాసే వాళ్ళని కనుక అడిగి తెలుసుకున్నట్లయితే ఒక్క మార్క్ వల్ల ఎంత జీవితాలు తారుమారు అవుతాయో తెలుసుకోవచ్చండి. ఆ విధంగా ఇక్కడ కూడా అంతే, అక్కడ ఒక మార్క్ మిస్ అయితే
జాబ్ వచ్చే వారికి రాకపోవచ్చు, రాదు అనుకున్న వారికి రావచ్చు. ఆ విధంగా ఇక్కడ ఏంటంటే ఇన్ని 6 స్టెప్పులు కరెక్ట్ గా చేసి ఏడోది కనుక మనం చేయకపోయినట్లయితే ఖచ్చితంగా మన జీవితం తారుమారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టీం అంతా పడిపోతుంది, ఫాలో అప్ లోనే ఉంటుంది టీం మొత్తం. మనం ఏ విధంగా అయితే ఈ 6 స్టెప్పులు చేస్తున్నామో మన కింద ఉండే వాళ్ళు అంటే మన డౌన్ లైన్స్ కావచ్చు, లైఫ్ లైన్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని ఈ 6 స్టెప్పులు చేసే విధంగా ప్రోత్సహించాలి. ప్లస్ వాళ్ళ కింది వాళ్ళతో కూడా ఈ ఏమంటారు ఈ స్టెప్స్ ఫాలో అప్ చేసే విధంగా ఉండాలి. అదే విధంగా మన డౌన్ లైన్స్ ఎవరెవరు సిఎన్సి లో ఉన్నారు, వాళ్ళని ఎప్పుడు సిఎన్సి లో ఉన్నవారు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి ఎలా చెప్పాలనేది దాని గురించి కూడా ఈ ఫాలో అప్ చేయాలండి. ఈ విధంగా ఫాలో అప్ చేయడం వల్ల మనకి టీం అనేది సక్సెస్ అవుతుంది, మంచి సక్సెస్ వస్తుంది. ఇంతటితో ఏమంటారు 7 స్టెప్స్ అయిపోయినాయి సార్. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ అంటే సిఎన్సి వచ్చేసి కన్సిస్టెంట్ అండ్ కమిట్మెంట్. అంటే మనం వచ్చిన ప్రతి డిస్ట్రిబ్యూటర్ కమిట్మెంట్ అయితేనే కన్సిస్టెన్సీ చేయగలుగుతాడు. కమిట్మెంట్ లేనిది ఏ లీడర్ కూడా కన్సిస్టెన్సీ అనే ఆఫర్ లోకి రాడు. ఎందుకంటే ఫస్ట్ మనం ఒక ప్రాస్పెక్ట్ ని అంటే న్యూ జాయినర్ ని తీసుకుంటాం, అతను జాయిన్ అవుతా అని చెప్పేస్తాడు. జాయిన్ అయిన తర్వాత ప్రొడక్ట్ కొనే విషయానికి వచ్చేసరికి రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అంటాడు. రేట్లు ఎక్కువ ఉన్నాయంటే అప్పుడు మనం బయట జరిగే ట్రెడిషనల్ మార్కెట్ కి ఇంకా మన వెస్టీజ్ లో మార్కెట్ కి తేడా చెప్పాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు బయట షాప్లకు వెళ్ళినాం అనుకో, ప్రతి నెల నువ్వు సరుకులు కావాలన్నప్పుడు 4,000 కానీ 5,000 కానీ పెట్టి తీసుకుంటాం. అక్కడ ఏం చేస్తారంటే ప్రొడక్ట్ క్వాలిటీ ఉండదు, ఇంకోటి వచ్చేసి మనకి ఫ్రీ ప్రోడక్ట్ ఉండదు, ఇంకా డిస్కౌంట్ ఉండదు. వాళ్ళు ఎంఆర్పి రేటుకే ఇస్తారు. ఆ ఎంఆర్పి రేటుకే మనం నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు చెప్పిన మనకు ఆ ప్రోడక్ట్ అవసరం ఉంటది కాబట్టి వాళ్ళు చెప్పిన అమౌంట్ ఇచ్చి మనం ప్రోడక్ట్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే వెస్టీజ్ లో వచ్చేసరికి మనకి అంటే ఇంత తీసుకోవాలని ఏముండదు. కాకపోతే మనం ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం ప్రోడక్ట్ ఆఫర్ కావాలి, ఇంకా సిఎన్సి లో ఉంటే మనకి ఏమంటారు టీం బాగా బిల్డ్ అవుతుంది అనే దాని గురించి ఈ సిఎన్సి ఆఫర్ అనేది పెట్టుకున్నామండి. సిఎన్సి ఆఫర్ ఏమంటే ఫస్ట్ న్యూ జాయినర్స్ కి అయితేనేమో వాళ్ళు జాయిన్ అయిన నెల మొత్తం అంటే వాళ్ళు జాయిన్ అయిన తేదీ నుంచి మంత్ ఎండింగ్ వరకు మొత్తం ఆ లోపల ఏ టైంలోనైనా వాళ్ళు సిఎన్సి చేసుకోవచ్చు. ఒకవేళ నెక్స్ట్ మంత్ చేయాలంటే 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపు తీసుకునే వారికి మాత్రమే సిఎన్సి ఆఫర్ వర్తిస్తుంది. సిఎన్సి ఆఫర్ అంటే ఏ విధంగా అంటే వెస్టీజ్ లో వచ్చేసి ఫస్ట్ 100 సిఎన్సి వేయాలి. 100 సిఎన్సి ఉంటుంది, 60 సిఎన్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 100 సిఎన్సి కి చెప్పాలంటే ఇప్పుడు మనకి 100 పీవీలు కావాలి. 100 సిఎన్సి వేయాలంటే 100 పీవీలకు వచ్చేసి అమౌంట్ ఎంత అవుతుంది, ఎంఆర్పి రేటు 3,800 రూపాయలు అవుతుంది. వెస్టీజ్ లో ఐడి తీసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కే 100 పీవీలకు 3,600 రూపాయలు అవుతుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఏమంటారు ఐడి తీసుకున్నందుకు 3,600కు వస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్రతి ప్రోడక్ట్ మీద 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. అయితే హోమ్ కేర్ మీద 10% డిస్కౌంట్ వస్తుంది, తక్కువ పీవీలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హెల్త్ కేర్, బ్యూటీ కేర్, అగ్రి కేర్ పైన 20% డిస్కౌంట్ వస్తుంది. దీనిపైన పీవీలు కూడా ఎక్కువ ఉంటాయి. అయితే 10 to 20% డిస్కౌంట్ వస్తుంది అన్నా కదా, అయితే మనకి ఇక్కడ 3,600కి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి ఇస్తే మనకు వచ్చేసి డిస్కౌంట్ ఓను 3,200కి మనకు వస్తుంది. ఈ 100 సిఎన్సి అంటే 100 పాయింట్స్ ఉండే ప్రోడక్ట్స్ కి 3,200 రూపాయలకి మనకు వస్తుంది. అంటే 600 డిస్కౌంట్ పోతుంది. అదే విధంగా మనకి ప్రతి నెల మనం సిఎన్సిలో ఉంటాం కదా, సిఎన్సిలో ఉన్నందున ఫస్ట్ మనకి ఫ్రీ ప్రోడక్ట్ 300 వచ్చేసింది, డిస్కౌంట్ 600, నెక్స్ట్ క్యాష్ బ్యాక్ వచ్చేసి 100 రూపీస్. మొత్తం టోటల్ గా ఏమవుతుందంటే మనకి ప్రతి నెల 1,000 రూపాయలు అనేది సేవ్ అవుతుంది. ఆ 1,000 రూపాయలు అదే విధంగా ఆ కన్సిస్టెన్సీ అనేది 4 నెలలు కనుక చేస్తే మనకి ఇక్కడ 4,000 అమౌంట్ సేవ్ అవుతుంది. ప్లస్ ఇక్కడ డిస్కౌంట్ ఇవి కలిపేసి 5వ నెలల 2,500 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది కదా. ఆ ఫ్రీ ప్రోడక్ట్ ప్లస్ ఈ 4,000 మొత్తం కలిపి ఏమైతుందంటే 6,515 రూపాయలు అవుతుంది.
ఆ 6,515 రూపాయలను ఇప్పుడు మనం ఇక్కడ పెట్టేసిన డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి మొత్తం మనం 4 నెలలు పెట్టిన ఖర్చు ఎంత వస్తుందంటే 12,800 వస్తుంది. ఈ 12,800కించి మనకు వచ్చిన 6,500 ప్రాఫిట్ ని తీసేస్తే నెక్స్ట్ మనకు అంటే మనం 4 నెలలు ఖర్చు పెట్టిన ప్రైస్ ఏదైతుందో అది 6,285 రూపాయలండి. మనకి ఇప్పుడు ఏమంటారు దాదాపు 50% వస్తుందని అనుకుంటాం, కానీ 51% డిస్కౌంట్ కి మనకి ప్రోడక్ట్స్ అనేటివి వస్తున్నాయి. ఇప్పుడు ఈ విధంగా ప్రతిదీ అంటే సిఎన్సి ఆఫర్ లో ఉండాలనుకునే వాళ్ళు 2 తారీఖు నుంచి 14 తారీఖులో తీసుకోవచ్చు. అదే విధంగా ఒకటేసారి తీసుకోవాలంటే కాదు, 3 టైమ్స్ తీసుకునే అవకాశం ఉంది. 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపు నీ దగ్గర డబ్బులు ఉన్న దాన్ని బట్టి ఒకసారి 1000 రూపాయలు, ఒకసారి 1100, ఒకసారి 1500 ఈ ఈ ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకోవడం వల్ల కూడా మనకు ఏమంటారు సిఎన్సి ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఇప్పుడు ఇది 100 సిఎన్సి, నెక్స్ట్ దీనికి 2,500 సామాన్ ఫ్రీ వస్తుంది కదా. నెక్స్ట్ 60 సిఎన్సి ఉంటది. అంటే మేమంతా 100 పీవీలు పెట్టలేము, నెలకు 3,200 అంత పెట్టలేము అనుకుంటే ఏమంటారు 60 పీవీలలో కూడా చేసుకోవచ్చు. 60 పీవీలు చేస్తే ఏమవుతుందంటే 1,250 రూపాయలు అనేది మనకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఇవాళ సెషన్ నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, నాకు చెప్పండి, మార్చుకుంటాను. కొత్తగా చెప్తున్నా కదా, కొంచెం టెన్షన్ పడుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్ మేడం. ఏంటంటే ఫస్ట్ టైం అనేటువంటిది కాకుండా మీ యొక్క చెప్పినటువంటి విధానం చాలా బాగుంది. సో ఇందులో మెయిన్గా మనకు హైలైట్ ఏంటంటే ఫ్రెండ్స్లో మనకు 7 వర్డ్స్ ఉంటాయి. ఆ 7 వర్డ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అదేవిధంగా ఇన్విటేషన్ చేసేటువంటి విధానంలో ఆ ఇన్విటేషన్ చేసేటువంటి స్టెప్స్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మీరు సబ్జెక్ట్ చెప్పండి. ఏంటంటే మాట్లాడితేనే మనకు మన లోపల ఉన్నటువంటి భయం కానీ అన్ని కానీ వెళ్ళిపోతుంటాయి. సో ఇంకా కాన్ఫిడెంట్ లెవెల్ అనేవి పెరుగుతాయి. సో ఈ రోజు మాకు మంచి సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, సో ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళందరూ కూడా హ్యాండిల్ చేయండి. రామకృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ రామకృష్ణ సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను. సార్ యాదగిరి కళ్యాణ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, శ్రీమ్రిజీ. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. సార్ సూపర్ సెషన్, ఎక్సలెంట్ సెషన్. 7 స్టెప్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నెట్వర్క్ బిజినెస్. మన వెస్టేజ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్, మెయిన్ రోల్ ఇవన్నీ కూడా 7 స్టెప్స్ లోనే ఉంటాయి. అవి ఖచ్చితంగా ఫాలో అయితే ఏది మిస్ అవ్వకుండా, అంటే 7 స్టెప్స్ లో ఏది మిస్ అవ్వకుండా మనం ఖచ్చితంగా ఫాలో అయితే బిజినెస్ లో కంపల్సరీ సక్సెస్ అవుతాం. సునీత మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ గా చెప్పినారు. కొత్త అని ఏం అనిపించలేదు, ఏం తడబడలేదు. మీరు చాలా చక్కటి స్పీకర్, మీరు మంచి లీడర్, ఎక్సలెంట్. అసలు కన్వే చేసే విధానం ఒక మంచి వేలో చెప్తున్నారు. చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా అర్థమైంది. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా అదే స్ట్రెంగ్త్ తో, అదే ఎనర్జీతో చెప్పినారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్, సురేష్ సార్. మేడం చెప్పండి మేడం. ఈ మనకి మెయిన్ గా ప్లాన్ షో చేస్తూ ఉంటాం కదా, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో. మనం ప్లాన్ చెప్పే ముందు మనం ఏదైతే ప్లాన్ చెప్పాలనుకుంటున్నామో, మనం ఎవరి దగ్గరికి అయితే ప్లాన్ చెప్పడానికి వెళ్తామో ఒక 2 minutes లో చెప్పేస్తా సార్. ఇది ఏం చేయాలంటే 5 to 10 minutes ఎవరైనా సరే, లీడర్ కావచ్చు, అక్కడ లెర్నర్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఎవరైతే ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రిపేర్ అవుతారు కదా, ఖచ్చితంగా నేను ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పాలి, టైం తీసుకున్నా అనుకుంటాం కదా. అక్కడ ఏం చేస్తామంటే ఒక పెన్ను పేపర్ తీసుకుంటాం. ఏం చెప్పాలనుకుంటున్నామో, మన మైండ్ లో ఏది ఉందో ఒక
ఒక 5 to 10 minutes లోపు మనం 5 days 10 days ఎదురు చూస్తాం ఆ అబ్బాయి వాళ్ళ అపాయింట్మెంట్ కోసం. బట్ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో మాత్రం ప్రిపేర్ అవ్వం. ఇది ఒక్కటే మైనస్ ఉంటది మన ప్రతి ఒక్క లీడర్ దగ్గర. అప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైతే తనకు ఖచ్చితంగా చెప్పాలని అనుకుంటున్నామో ఒక 5 to 10 minutes ఖచ్చితంగా ఇంట్లో మనకి మనంగా కానీ లేదా ఎదురుగా మన వాళ్ళు ఎవరున్నా వాళ్ళకి ఒకసారి చెప్పి చూడాల. అప్పుడు ఏమైతుందంటే మనం ఎక్కడ మిస్టేక్ అవుతుంది, మనం ఏదైనా వర్డ్స్ మిస్ చేస్తున్నామా లేదా ప్లాన్ మిస్ చేస్తున్నామా అనేది మనకు అర్థమైపోతుంది. తర్వాత ఒక చిన్న ఫార్ములా ఉంటది ఏంటంటే షార్ట్ అండ్ సింపుల్, కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. ఈ ఫార్ములా ఏంటంటే మనం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే ప్లాన్ చెప్తున్నామో ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని వాళ్ళు బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా ఏంటంటే షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పడం నేర్చుకోవాలి. తర్వాత ఎప్పుడు కూడా అప్లైనర్ ని తీసుకెళ్తాం కదా మనతో పాటు. ఎప్పుడైతే మనం ప్లాన్ చెప్పాలనుకుంటున్నామో ఆ అప్లైనర్ ముందు మనం ప్లాన్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్లైనర్ తో ఎక్స్ప్లెయిన్ చేయించొద్దు. ఎందుకు అంటే మనకి ఎంత వరకు తెలుస్తుంది ఏం మైనస్ ఉందనేది తర్వాత అప్లైనర్ మనకి అడ్వైజెస్ ఇస్తాడు. అడ్వైజెస్ తీసుకోవాలి కానీ అప్లైనర్ నుంచి మనం ఎప్పుడు కూడా ప్లాన్ ఇది చేయొద్దు సార్. అదొకటి మైనస్ ఉంటది మన దగ్గర. ఏం చేస్తామంటే నేను తన ముందు చెప్తే ఏమన్నా ఇదైతే మన భయంతో చెప్పలేకపోతాం, వాళ్ళనే చెప్పమని చెప్తుంటాం. ఇది నేను కూడా ఒక్కొక్కసారి మైనస్ చేస్తూ ఉంటాను, అందుకని చెప్తున్నా. తర్వాత మీరు ఒకవేళ లీడర్ కావాలనుకుంటే రోజుకి ఒక్కసారైనా మనం చెప్పేటువంటి ప్లాన్ ని ఒక్కరికైనా చెప్పాలా. డైలీ ఒకరికి ఒక ఐడియా అనుకుంటాం కదా సార్. నార్మల్ గా అయితే రోజు ఒక ఐడియా వేసి ఒక ప్లాన్ చెప్పాలనుకుంటాం, అది పక్కాగా ఫిక్స్ అవ్వాలా. ఈ రోజు ఒక ఐడియా వేయాలనుకుంటున్నాం లేదా ఒకరికి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం అనేది ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. అట్లా ప్లాన్ ఒక్కరికి ఒక రోజు చెప్పడం వల్ల మోర్ ప్రాక్టీస్ అవుతుంది. అది న్యూ ఐడి కావచ్చు లేదా ఓల్డ్ వాళ్ళు కావచ్చు లేదా డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, మన సీనియర్స్ కావచ్చు, మన అప్లైనర్ కావచ్చు, డౌన్లైనర్ కావచ్చు. మనకి దొరికినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట. ప్లాన్స్ ఎక్కువ చెప్పే ఉన్నాయి అనుకోండి 2-3 times చెప్పడానికి ట్రై చేయాలి. డైలీ నార్మల్ గా అయితే వన్ టైం ప్రాక్టీస్ అవుతుంది. లేదు ఇంకా మోర్ ప్లాన్స్ ఉన్నాయి అంటే ఎక్కువ మీటింగ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 2-3 times చెప్పడానికి కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ఎక్కువ సార్లు చెప్తామో ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు వితౌట్ ప్రాక్టీస్ అంటే మనం 5 minutes 10 minutes ఏదైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నామో 5 to 10 minutes ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. 5 to 10 days లో ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో మనకి పర్ఫెక్ట్ అయిపోతాం. మనం ఎక్కడ కూడా ప్రిపరేషన్ అవసరం ఉండదు, ఈజీగా చెప్పేస్తాం సార్. సో ఈ ప్లాన్ చెప్పే విషయంలో ఈ 2-3 పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి ఐడెంటిఫై చేసుకొని నేర్చుకుంటే మనం ఈ 7 steps ఫాలో అవుతూ చేస్తున్నట్టు అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సునీత మేడం మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా చక్కగా చెప్పినారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు జూమ్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చినటువంటి ప్రికాషన్స్ కనుక ఖచ్చితంగా వాడుకున్నట్టయితే అంటే వాటిని కనుక మనం అమలు చేసినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు, లీడర్ గా తయారు కావచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మా సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. సూపర్ మేడం, ఫస్ట్ టైం అయినా భయపడకుండా వండర్ఫుల్ గా చెప్పారు. ఈవెన్ 7 steps చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 7 steps ఎప్పుడైతే మనం పాటిస్తామో ఆటోమేటిక్ గా మనం నెక్స్ట్ సక్సెస్ అవుతాము. లాస్ట్ లాస్ట్ ఇంకా ఫాలో నేను ఎన్ని హోమ్ మీటింగ్ చేసినా ఎన్ని డీల్ షిఫ్ట్ చేసినా ఏం చేసినా ఇది లాస్ట్ ఫాలో చేయకపోతే మాత్రం జీరో. దాని గురించి చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నిరంజన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంజుల రమేష్ మేడం ఆర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్.
సిమిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ విజయ్ గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. మేడం చెప్పింది 7 స్టెప్స్ కానీ తర్వాత సిఎన్సిలో ఉండడం కానీ అయితే స్టార్టింగ్ నుంచి అన్ని కనెక్ట్ పాయింట్స్ చెప్పింది సార్ మేడము. ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా చెప్పింది మేడం. కంగారు పడకుండా కూడా బాగానే చెప్పింది, చాలా బాగా చెప్పింది. 7 స్టెప్స్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. తర్వాత సిఎన్సి గురించి కూడా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అనిల్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. సార్ సూపర్ సార్. సునీత మేడం మాత్రం మంచి ఎక్సలెంట్ సెక్షన్ ఇచ్చారు. అలాగే సిఎన్సి అనే 7 స్టెప్స్ అన్ని మంచి మంచి మొత్తం ఆ స్టెప్స్లో ఒక్కటి మిస్ అయినా మనం ఫాలో అప్ అయినా ఏదైనా ఒక్కటి మిస్ అయినా చేయలేని లేట్ రావడానికి అవకాశం ఉన్నదనుకోవచ్చు. ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఉంటే గ్యారంటీ మంచి లీడర్ పొజిషన్లోకి వెళ్తాం సార్. మేడం మాత్రం మంచి సెక్షన్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం కూడా థ్యాంక్ యూ సార్. సునీత మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మంచి సెక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీమృజి గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ విజయ్ గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. సూపర్ సార్. సునీత మేడం చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఫస్ట్ అని కాదు కానీ చాలా చాలా బాగా చెప్పారు. ఒక పాత లీడర్ కనుక చెప్పినట్టు చెప్పారు. చాలా బాగా చెప్పారు మేడము. సిఎన్సి కావచ్చు, 7 స్టెప్స్ కావచ్చు, అలాగే ఫస్ట్ ప్రోడక్ట్ బేసిక్ కంపెనీ కాబట్టి అందరూ ప్రోడక్ట్ గురించి నేర్చుకోవాలని చెప్పి చాలా క్లియర్ గా చెప్పింది. ఏంటంటే ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పేసి మేడము ప్రాక్టీస్ లేకపోయినా కూడా కొత్తగా చెప్పినట్టు అస్సలు లేదు సార్. మీకు ఒక కమిట్మెంట్ లీడర్ దొరికింది, చాలా బాగుంది సార్. మేడం ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా మీరు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థాయి స్థితికి వెళ్తారు ఖచ్చితంగా. సూపర్ గా ఉంది మీ వాయిస్ కూడా. అలాగే కళ్యాణి మేడం చెప్పింది ప్లాన్ షార్ట్ అండ్ సింపుల్. థ్యాంక్ యూ మేడం వాయిస్ ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమృజి గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ విజయ్ గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. సో ఎక్సలెంట్ సబ్జెక్ట్ సార్. ఈరోజు ఏంటంటే 7 స్టెప్స్ అండ్ సిఎన్సి ఈ రెండు కూడా మన వెస్టీజ్ బిజినెస్ లో మూల స్తంభాలు లాంటివి. సో ఇవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం అంత స్ట్రాంగ్ గా ఉంటాం. సో అలాంటి సబ్జెక్ట్ తీసుకుని ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి సునీత మేడం గారికి కంగ్రాచులేషన్స్ మేడం. సో ఎక్సలెంట్ మేడం, మీ సబ్జెక్ట్, మీ వాయిస్ కానీ ప్రెజెంటేషన్ కానీ ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా సూపర్ గా ఎక్సలెంట్ గా ఉంది. సో ఇందులో నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ఇన్విటేషన్ అనేది ఎలా ఇవ్వాలి అనేది చాలా క్లియర్ గా చెప్పారు. సో ఏంటంటే ఫోన్లో చెప్పకుండా ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని పర్సనల్ గా ఇన్వైట్ చేసి ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఉంటది. సో ఈ మీటింగ్ వస్తే మనకి బిజినెస్ మీద మంచి క్లారిటీ వస్తుందని మీరు ఇన్విటేషన్ చెప్పే విధానం అయితే చాలా క్లారిటీ ఉంది మేడం. అదేవిధంగా హోమ్ మీటింగ్ చేసినప్పుడు మనం ఆ యొక్క వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఆ యొక్క పరిసరాలు అనేవి మన ఆధీనంలో తెచ్చుకోవాలి. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలని చాలా క్లారిటీ ఇచ్చారు అక్కడ. సో ప్రతి ఒక్క పాయింట్ కూడా, సో 7 స్టెప్స్ అంటేనే మెయిన్. సో దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా సిఎన్సీలో ఉంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, సో అవన్నీ కూడా చాలా క్లియర్ గా ఉంది మేడం. సో ఎక్సలెంట్ సబ్జెక్ట్ మేడం. ఈ రోజు చాలా విషయాలు నేర్చుకున్నాం మీ ద్వారా. సో ఇంకా మంచి సబ్జెక్ట్స్ మీ ద్వారా వస్తాయని కోరుకుంటున్నాం మేడం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, కంటిన్యూ. సునీత మేడం బాగా చెప్పారు. నేను కూడా 2 months అవుతుంది సార్ జాయిన్ అయ్యి.
కొత్తగా జాయిన్ అయ్యాను. నాకు ఫస్ట్ వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు అంత కన్ఫ్యూజింగ్, ఏంది ఏం చెప్తున్నారు వీళ్ళు, నాకేం అర్థం కాలేదు. తర్వాత జూమ్ వింటుంటే ఇలా చెప్తుంటే బాగా అర్థమైంది. న్యూ జాయిన్ మేడం కొత్తగా చెప్పినా కానీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న మేడం లాగే చెప్పారు. నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయడం ఎలా. నేను ఇదే ఆలోచిస్తున్నాను సార్ 1 వీక్ నుంచి. వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళకి పోగానే వాళ్ళతో ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ వెళ్ళి సార్ దగ్గర ఏం చెప్పాలి, డైరెక్ట్ బిజినెస్ అంటే ఏందమ్మా అంటారా అని అని ఆలోచన ఉండేది. ఇప్పుడు మేడం ఎలా వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి ఎలా చెప్పాలి, ఇది బాగా నచ్చింది సార్ నాకు కాన్సెప్ట్. కొత్త వాళ్ళకి ప్రతిదీ అడగలేం కదా సార్, ఇంత ఉన్నారు ఏం మాట్లాడాలో ఇంకా చెప్పాలా నేర్పియాలా అంటారేమో అన్న ఆలోచనతోని అడగలేము. ఈ జూమ్ ద్వారా ప్రతిదీ తెలుస్తుంది. చాలా బాగుంది సార్ ఈరోజు సెషన్. కళ్యాణి మేడం గారా, నెక్స్ట్ మేడం ఆ పేరు తెలియదు నాకు. ఆ మేడం కళ్యాణ్ కూడా మేడం. షార్ట్ లో సుత్తి లేకుండా సూటిగా అవతల వాళ్ళకి అర్థం కావాలి మనం ఏం చెప్తున్నాం అనేది. కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి అర్థం కావాలి. ఈ పాయింట్ బాగుంది సార్. ఎందుకంటే మనం కంపెనీ గురించి తెలుసు అన్ని తెలుసుకుంటారు, వాళ్ళు కూడా మనలాగే వస్తూ ఉంటే తెలుసుకుంటారు. ముందే మనం అదంతా చెప్తే ఏం అర్థం కావట్లేదు అవతల వ్యక్తికి. ఇది బాగుంది, షార్ట్ గా చెప్పాలి, వాళ్ళకి క్లారిటీగా అర్థం కావాలి. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, సూపర్ ఫీడ్బ్యాక్. సరిత మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనిధి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. మేడం చెప్పిన 7 స్టెప్స్ కానీ అది సిఎన్సి కానీ సూపర్ మంచి చెప్పింది సార్ మేడము. మేడం చెప్పింది ప్రతి ఒక్కటి ఫాలో అవుతాం సార్ మేము. ఎవరు చెప్పినా కానీ 7 స్టెప్స్ ఒక్కొక్క తీరుగా చెప్తుంది సార్. మంచిగా అర్థమవుతుంది సార్ మాకు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మరాంబ మేడం అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎస్టర్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. నేను ఫస్ట్ టైం సార్ జాయిన్ కావటం, మాది మార్కాపురం. ఓకే మేడం. నిన్న సైదులు సార్ గారు చెప్పిన మీటింగ్ ని అటెండ్ అయ్యాను సార్. సార్ చాలా ఓకే బాగా చెప్పారు. ప్రతి ఒక్క పాయింట్ కానీ, ఇలా మీటింగ్ ప్లాన్ కానీ, ప్రతి ఒక్కటి ప్రోడక్ట్ కానీ, ప్రతి దాని గురించి చాలా బాగా చెప్పారు సార్. ప్రోడక్ట్ ఎలా మీరు వాడి చూసి తర్వాత ఏదైనా మీకు నచ్చితే చేయండి, నచ్చకపోతే చేయమాకని చెప్పారు సార్. ఏదైనా కానీ మనము ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక వస్తువు తీసుకుంటాం కదా సార్, అవి ఏదైనా మన ఇంట్లో నిత్యావసరాలు మరి తీసుకుంటాం కదా సార్. ఆ వస్తువులలో మనం ఏదైనా వాడినప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి రిటర్న్ పెట్టడానికి మనం పెట్టలేము సార్. అదే సార్ బల్ల గురించి చెప్తారు సార్. ఏదైనా మీరు వాడి చూసి ఆ ప్రోడక్ట్ నచ్చితేనే, దాంట్లో క్వాలిటీ ఉందంటేనే వాడండి అని చెప్పారు సార్. ప్రతి ఒక్కటి బాగా చెప్పారు సార్. బల్ల గురించి చెప్పారు సార్. సార్ చెప్పిన మీటింగ్ చాలా సూపర్ అనిపించింది సార్ నాకు. ప్రతి ఒక్క పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. చాలా బాగా చెప్పారు సార్. ఇప్పుడు సునీత మేడం కూడా చెప్పారు సార్, అది సేమ్ సార్ చెప్పినట్టు వాటిలో ఆ పాయింట్లలోనే కనెక్ట్ అయ్యారు సార్. చాలా బాగా చెప్పారు సార్, నాకు చాలా బాగా నచ్చింది సార్. నాకు అవకాశం ఇస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సేమ్ విజిట్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. సార్ సుంత మేడం చెప్పిన సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. నిరుత్సాహపడకూడదు, గో నెక్స్ట్. వారు కాకపోతే ఇంకొకరు సార్. అట్లా వారు రాలేదు అని మనం కూర్చుంటే మనం ముందుకు వెళ్ళలేము సార్. నెక్స్ట్ వేరే వాళ్ళని వెతుకొని చేయాలి సార్. అదొకటి. ఇంకొకటి ఇన్విటేషన్ లో 5 పాయింట్స్ కూడా బాగా నచ్చాయి సార్. మేడం వాయిస్ కూడా ఎక్కడ తగ్గకుండా చెప్పారు సార్. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సబ్జెక్ట్ బాగుంది సార్. సిఎన్సి గురించి కూడా మాకు చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మల్లేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమృతి, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. సార్ ఈరోజు సునీత మేడం చెప్పిన సబ్జెక్ట్ చాలా ఎక్సలెంట్ ఉంది, 7 స్టెప్స్. ఎందుకంటే చాలా మంది 7 స్టెప్స్ గురించి చెప్పారు కానీ
ఇంతగానం నాకైతే ఎప్పుడు అనిపించలే. ఈరోజు చాలా డెప్త్గా ఉంది ఆ 7 స్టెప్స్. ప్రతి స్టెప్లోకి డెప్త్ వెళ్ళి చెప్పింది మేడం. చాలా ఎక్సలెంట్ అనిపించింది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రజిత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం, కంటిన్యూ మేడం. సార్ మేడం క్లియర్, కంటిన్యూ. సార్ ఈరోజు మేడం చెప్పినటువంటి ఇన్విటేషన్ లో భాగంగా 7 స్టెప్స్ చాలా బాగా చెప్పింది, మంచిగా అర్థమైంది. అలాగే ఫ్రెండ్స్ కి ఏ విధంగా చెప్పాలి, మన రిలేటివ్స్ కి ఏ విధంగా చెప్పాలి, ప్రతి ఒక్క విషయం చాలా బాగా అర్థమైంది సార్. అలాగే సిఎన్సి గురించి కూడా మంచిగా చెప్పారు మేడం, బాగా అర్థమైంది సార్. నాకైతే క్లియర్ గా చెప్పారు. ఇంకా అలాగే మనం ఏ విధంగా వచ్చే వాళ్ళకి మాత్రం క్లియర్ గా చెప్పాలి, రాని వాళ్ళు ఉంటే వదిలేయాలి, ఒక్కరి మీదనే హోప్స్ పెట్టుకోవద్దు అనేది నాకు క్లియర్ గా అర్థమైంది సార్. ఇంకోటి కళ్యాణ్ మేడం చెప్పింది కూడా బాగుంది సార్, మంచిగా అర్థమైంది. షార్ట్ అండ్ సింపుల్ గా ప్లాన్ గురించి చెప్పాలన్నది క్లియర్ గా అర్థమైంది సార్, చాలా బాగుంది, మంచిగా అర్థమైంది. సునీత మేడం బాగా చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. భవాని మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. సార్ వాయిస్ వాయిస్ క్లియర్ మేడం, చాలా కంటిన్యూ. బాగా సిఎన్సి గురించి చాలా బాగా చెప్పింది. 7 స్టెప్స్ కూడా చాలా బాగా చెప్పింది. మన హోమ్ మీటింగ్ చెప్పినప్పుడు మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలనేది చాలా బాగా చెప్పింది సార్, చాలా బాగుంది సార్. మేడం కంగ్రాచులేషన్ మేడం, చాలా బాగా చెప్పారు. మీ వాయిస్ కూడా చాలా చాలా బాగుంది, ఏం టెన్షన్ లేకుండా చెప్పారు సార్, మంచిగా చెప్పింది మేడం, చాలా బాగుంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. తొందరలో మీరు కూడా సబ్జెక్ట్ చెప్పాలి జూమ్ లో, ఎందుకంటే లీడర్ లక్షణాలు మీకు ఎక్కువ ఉన్నాయి. సో మీ లక్షణాలను మీరు కూడా బయట పెడితే 100% సక్సెస్ కి ముందడుగు వేస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చంద్రకళ మేడం అన్మ్యూట్ చేసుకోండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం, వినిపిస్తుంది, మాట్లాడండి. సేమ్ విజయ్. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ మేడం. సునీత మేడం చెప్పింది మంచిగా చెప్పింది సార్. నాకు అందులో మనలోన భయం లేకుండా పోయి చెప్పాలా, ఒకరి మీద ఆధారపడకుండా బయట కొత్త వాళ్ళని చూసుకోవాలని చెప్పింది సార్. ఫస్ట్ టైం అయినా సరే మంచిగా చెప్పింది. థ్యాంక్స్ మేడం, నీ వాయిస్ బాగుంది, నువ్వు మంచిగా చెప్పినావు. ఇంకొక మేడం చెప్పింది కూడా బాగుంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పద్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం వాయిస్ మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. సార్ మాది వచ్చే చిన్న ముద్దున్నారు, నా పేరు పద్మ, ట్రైనర్ రమేష్ సార్. మేడం సరస్ మేడం అయితే సునీత మేడం చెప్పింది సబ్జెక్ట్ సూపర్ సార్. నాకు అర్థమైంది ఏంటంటే పక్క ఇంట్లో ఎట్లా మాట్లాడాలి, బయటికి వెళ్ళి ఎట్లా మాట్లాడాలి చెప్తుంటే అది బాగా నాకు కనెక్ట్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సార్. నాకు కొత్తగా మాట్లాడలేకపోతుంది సార్. నాకు థ్యాంక్ యూ సార్ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి మేడం, రెగ్యులర్ గా మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ మాట ఏం మాట్లాడాలో మనం ఏమంటే ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే వస్తుంటుంది. సో మీరు మాట్లాడితే ఖచ్చితంగా తొందరగా సక్సెస్ అవుతారు మేడం. ఓకేనా మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి. బిజీ. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. సునీత మేడం గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మంచిగా సిఎన్సి గురించి 7 స్టెప్ గురించి ఒక్కొక్క ఏ మనిషికి ఎట్లా అర్థమైంది, ఎట్లా చెప్పాలి అనేది ఒక్కొక్క విధంగా మంచిగా చెప్పింది సార్. సూపర్ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో మేడం కంటిన్యూ మేడం. హలో హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం, ఇంతకు ముందే మాట్లాడండి మేడం. మీటింగ్ స్టార్టింగ్ అప్పుడు కాల్ చేశాను సార్, కానీ ఇంత తొందరగా అవును మేడం. నన్ను ఇంత రెస్పాన్స్ అవుతారని నేను అనుకోలేదు. అప్పుడే పుల్లయ్య సార్ గారు ఫోన్ చేసారు, మీటింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా సునీత మేడం గారు చెప్పిన వర్డ్స్ ఇంకా మంచిగా నచ్చినాయి. కాకపోతే ఇన్ని రోజుల మీటింగ్ మిస్ అయినా అనే ఫీలింగ్ ఒకటి ఉంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఇంకింతకు మించి ఏం చెప్పలేను సార్. హ్యాపీ. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్ మీటింగ్ అటెండ్ కాండి, జూమ్ మీటింగ్ ఆటోమేటిక్ గా రావాల్సినటువంటి సబ్జెక్ట్ మొత్తం వస్తుంది. తప్పకుండా ఇస్తాను. ఇంత ఫాస్ట్ గా రెస్పాన్స్ అవుతారని అనుకోలేదు సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. రాఘవ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ స్టేజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. ఈరోజు చేసిన ఆర్డర్ వచ్చేసి సార్ సునీత మేడం ఫస్ట్ టైం చెప్పినా కూడా మంచి ఎక్సలెంట్గా చెప్పారు సార్. ఈ అవకాశం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శిరీష మహేష్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. ఈరోజు మనకు సునీత మేడం గారు చెప్పినటువంటి 7 స్టెప్స్ గురించి కానీ సిఎన్సి గురించి కానీ చాలా వండర్ఫుల్గా చెప్పింది సార్. నాకు మేడం చెప్పినటువంటి ప్రతి పాయింట్లు నాకు చాలా బాగా అర్థమైంది సార్. మేడం ఫస్ట్ టైం అయినా చాలా అర్థవంతంగా చాలా సూపర్గా చెప్పింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మాధవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. సార్ సునీత మేడం గారు చెప్పినది చాలా బాగుంది సార్. సిఎన్సి గురించి 7 స్టెప్స్ గురించి చాలా బాగా చెప్పినారు సార్. ఆ మేడం కొత్తగా అయినా కూడా అన్ని సబ్జెక్ట్ బాగుంది సార్, సూపర్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. సునీత మేడం 7 స్టెప్స్ కానీ సిఎన్సే కానీ మన హోమ్ మీటింగ్ పోయినప్పుడు ఎలా మాట్లాడాలి, డ్రెస్ కోడే కానీ ఆల్మోస్ట్ అన్ని ఎక్సలెంట్ గా చెప్పింది సార్. ఫస్ట్ టైం అయినా చాలా సూపర్ గా ఉంది, వండర్ఫుల్ గా. సునీత మేడం థ్యాంక్ యూ సో మచ్. ఎంత అర్థం కాని వాళ్ళకైనా ఉడక అర్థమయ్యే రీతిగా చెప్పారు. తొందరలోనే మీరు మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, ఇది అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పద్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ విజయ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. సునీత మేడం చెప్పిన 7 స్టెప్స్ గురించి కానీ సిఎన్సి గురించి కానీ హోమ్ మీటింగ్ గురించి ఎలా చేయాలా ఎలా లేదనేది కూడా బాగా చెప్పింది. ప్రతి పాయింట్ అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రమ్య గోపాల్ గుడ్ మేడం మార్నింగ్ అన్మ్యూట్ వెస్టేజ్. చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. మేడం, కంటిన్యూ మేడం. గుడ్ మార్నింగ్ కంటిన్యూ మేడం.
సరిత మేడం గారు చెప్పిన 7 స్టెప్స్ బాగా మంచిగా ఉన్నాయి సార్. నేను కూడా ఫ్రెండ్స్ సర్కిల్ అట్లనే ఎక్కువ మాట్లాడుతున్నాను. పుల్లయ్య సారు బ్యాక్ పెయిన్ ఉందని చెప్తే నాకు మెడిసిన్ కూడా చెప్పిండు. అలవేరా క్యాప్సల్స్, శతవారం మ్యాక్స్, అలవేరావి చాలా బాగా పనిచేస్తున్నాయి. నేను వేరే వాళ్ళకి కూడా చెప్పిన, కావాలని అడుగుతున్నారు. చాలా బాగుంది సార్. ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, టెన్షన్ గా ఉంది. ఓకే సార్. మాట్లాడండి మేడం. రెగ్యులర్ గా మాట్లాడుతుంటే ఆటోమేటిక్ గా మనం డెవలప్మెంట్ అనేటువంటి ఖచ్చితంగా అవుతుంది. సో ఫస్ట్ టైం అట్లా ఉంటుంది, సెకండ్ టైం అట్లా ఏమి ఉండదు. ఒక 3-4 సార్లు అయితే రెగ్యులర్ గా మాట్లాడవచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాగేందర్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. ఓకే, గురుగారు అడ్మిట్ చేసుకోండి సార్. Srimnizi, good morning, Vestige. Good morning, all of you. Super session today. కొత్త మనిషి అసలు కనీసం డైరెక్టర్ కూడా కాలేదు. ఏంటంటే రోజు చెప్పుకుంటాం కదా, ధైర్య సాహసే లక్ష్మి. ఇప్పుడు ధైర్యం తోటి ఒక ముందడుగు చేసింది కాబట్టి, ఆ సాహసం చేసింది కాబట్టి రేపు లక్ష్మి తీసుకోవడానికి అవకాశం ఉంది. వాయిస్ వినబడుతుందా నిరంజన్? డ్రైవింగ్ లో ఉన్నా సార్. క్లియర్ సార్, వాయిస్ కంటిన్యూ సార్. క్లియరా? డ్రైవింగ్ లో ఉన్నా. క్లియర్. ఓకేనా? ఎందుకంటే సాధించాలనే సంకల్పం ఉన్నప్పుడు నేర్చుకోవాలనే ఆలోచన, నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయాలనే సంకల్పం అవి ఉన్నప్పుడే ఇక్కడ సక్సెస్ అవుతాం. అంతేగాని ఎవరో చెప్తారో నేను వింటా అంటే అక్కడే మిగిలిపోతాం. ఇలా చెక్కులు రాకపోవడానికి కారణం కూడా అదే. దయచేసి అర్థం చేసుకోండి, ఎవరమైనా అర్థం చేసుకోండి. ఇలా పొద్దుల మేడం నాకు ప్రేమచంద్ పెట్టగానే నాకు అనిపించింది, అసలు పొద్దుల మాట్లాడింది నాకు తెలియకుండానే పోస్టర్ నాకు వచ్చేసింది. అది ప్రేమచంద్ నాకు పెట్టేసింది. ఏమంటే ఏ బ్రాండ్ అని అడిగి ఆ బ్రాండ్ పెట్టించిన. నిరంజన్ సార్ చెప్పిందంటే 786 బ్రాండ్ పెట్టు అని చెప్పిన. ఎందుకంటే ఒక బ్రాండ్కి వెళ్ళి వస్తున్నప్పుడు నేను ఎందుకు రావద్దని ఇంకొరకు ఉండాలి. అలాంటప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇది కాంపిటీషన్ ప్రపంచం. ఇది మీకు తెలియదు ఏంటంటే ఈడ దూసుకెళ్ళిపోయేటోడు ఉంటాడు. ఈడ ఎవడైతే నేర్చుకుంటాడో వాడు రాకెట్ ఏమంటారు మిసైల్ లెక్క దూసుకుపోతాడు. అదే నేర్చుకోలేదనుకో అక్కడే మిగిలిపోతాడు. ఇలా అది నువ్వు నేర్చుకోలేక ఇలా అప్లైనర్ని నిందిస్తారు, నా అప్లైనర్ నాకేం చేసిండని. అదే నువ్వు నేర్చుకున్నావు అనుకో నువ్వు వెళ్ళిపోతావు. అప్లైనర్ నిందించవు. ఇది అవతల మీద అవార్డాలు అయ్యవు. ఇది లెర్నింగ్ బిజినెస్, మనం రోజు చెప్పేది కూడా. అందుకే నేర్చుకోండి. ఇలా శివలీల మేడం ఎవరు తెలియదు మనకి. ఆ జూమ్ లో అడిగినందుకు నేను కాల్ చేసిన, ఏమంటే పుల్లనకు ఫార్వర్డ్ చేసేసిన, పుల్లన కాల్ చేసేసిండు. ఇది ఫాలోఅప్ అంటే ఇది ఇమీడియట్లీ ఫాలోఅప్. జూమ్ అవుతుంటేనే ఇవన్నీ జరిగిపోయినాయి అప్పుడే. ఆ మేడం అందుకే అంటుంది, ఇంత ఫాస్ట్ గా మూవ్ అవుతారు అనుకోలేదు సార్, ఇంత ఫాస్ట్ గా రెస్పాన్స్ అవుతలేరు అవుతారని నేను అనుకోలేదు సార్ అని. ఏంటంటే ఒక లీడర్ లక్షణం అది. మేడం అడగంగానే ఎమ్మటే నేను కాల్ చేసేసిన, కాల్ చేసి ఇట్లా పుల్లయ్య సార్ నెంబర్ ఇస్తే మేడం పుల్లయ్య సార్ కాల్ చేశారని చెప్పేసిన. అంతే, అయిపోయింది, నా పని అయిపోయింది. అదే ఫాలోఅప్ అంటే. ఆ ఫాలోఅప్ మిస్ అవుతారు. ఈ ఛాంపియన్ టీమ్ లో మిస్ అయ్యేదే ఫాలోఅప్. మిస్ అవుతారు. ఆ ఫాలోఅప్ ఒక్కటి చేయండి. మీరు ఫాలోఅప్ ఒక్కటి చేయండి, జీవితంలో సక్సెస్ అయిపోతారు. అన్ని వచ్చేస్తాయి. ఎందుకంటే నేర్చుకోండి 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 అని రోజు చెప్తున్నాం. ఒక్కసారి గుర్తుపెట్టుకోరు, ఎవరు మాట్లాడుతారు ఎవరు మాట్లాడతలేరు అని. ఎవరు మాట్లాడుతారు ఎవరు మాట్లాడతలేరు. బిలో డైరెక్టర్ వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు, ఆఫ్టర్ డైరెక్టర్ వాళ్ళు ఏమో మాట్లాడతలేరు. సింపుల్ లాజిక్. ఎంతమంది మాట్లాడుతారు అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను ఎందుకు మాట్లాడతలేను? నువ్వు మాట్లాడినప్పుడు నీకు అర్హత లేదు. అడిగే చెక్కు అడిగే అర్హత నీకు లేదు. గుర్తుపెట్టుకో ఈ మాట. ఎవరైనా సరే, నేనైనా సరే. మాట పెట్టుబడి, నువ్వు మాట పెట్టుబడి వేసినప్పుడే లాభాపేక్ష అడిగే అర్హత నీకుంది, ఎవరినైనా. కానీ నువ్వు మాట్లాడినప్పుడు నీకు మాట్లాడే అర్హత, నువ్వు మాట్లాడినప్పుడు నీకు అడిగే అర్హత లేదు. ఎందుకంటే వచ్చే సిస్టమ్ అది. నువ్వు మాట్లాడితే డబ్బులు. మా జగత్ చెప్తాడు, ఎప్పుడు చెప్పేది మా సార్ జగత్ సార్ చెప్పేది, నోటి మాట్లాడే నోట్ల కట్టలు అని చెప్తాడు. ఆయనే మాట్లాడతలేడు, పెద్ద మనిషి. కట్టలు ఎట్లొస్తాయి? ఎవరికైనా. ఇలా ఎన్నడూ లేదు. శిరీష మేడం మాట్లాడింది, ఇలా ఆమె గురించి మాట్లాడుతున్నాను, లేకపోతే మాట్లాడిపెట్టాను. శిరీష మేడం ఎన్నడూ లేదు ఇలా మాట్లాడింది.
నరసింహ సార్ మాట్లాడేటోడు. ఎందుకంటే మాట్లాడాను అని చెప్పేది అందుకే. ఇదివరకు మల్లేష్ పొద్దులు చెప్పిన సీరియస్ అయినా నేను. మల్లేష్ ఇదివరకు అసలు ఎంతో మంచి పర్సన్, ఇప్పుడు కూడా మంచి పర్సనే. ఇదివరకు బుక్ సమ్మరీ చదివిండు, సురేష్ సార్ ఉన్నప్పుడు బుక్ సమ్మరీ చదివిండు, సబ్జెక్ట్ చెప్పిండు. ఇప్పుడు ఎందుకు చెప్తలేడు? దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. రమేష్ సార్ ఏదో సబ్జెక్టు ఏదో ఫీడ్బ్యాక్ ఇస్తామంటే ఇది అంతా చెప్తున్నాను కాదు, ఇది నేర్చుకోవాలి, మీరందరూ నేర్చుకోవాలి. అందుకే చెప్తున్నా, అంతే, వేరే ఉద్దేశం ఏం లేదు. మనందరం బాగుపడదాం కలిసి కట్టుగా. మన గుంపు ఏదైతే ఉందో, మన గుంపు అందరం బాగుపడదాం. ఛాంపియన్ టీం అనేది ఛాంపియన్, అది అంటే మనం గెలవడానికి పుట్టింది. అది ఛాంపియన్ టీమ్ లో ఉన్నావంటే నువ్వు ఎన్నడైనా గెలిచేటోనివే. అదొక్కటి గుర్తుపెట్టుకోరి. దాని కొరకు నేర్చుకోండి. దయచేసి చెప్తున్నా, ఇప్పుడు కూడా చేతులు జోడించి చెప్తున్నా అని చెప్తున్నాం. ఇంత మించి మేము పెద్ద పదం వాడలేం. మేము వాడితే మీకే నాశనం, అది మీకే ఇబ్బంది. అది ఒక పెద్దోడు చిన్నోళ్ళకి చెప్తున్నంటే మనకి చిన్నోళ్ళకే ఇబ్బంది. చాలా మంది పెద్దోళ్ళు దండం పెడుతున్నారు మన గుంటూరు పోతే. వద్దండి, మీరు పెద్దోళ్ళు, మీరు నాకు పెట్టేది తప్పు కదా, నా నా ఆవుచి తగ్గిస్తారా అని చెప్తా. అర్థమైందా? అందుకే దయచేసి అర్థం చేసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, నేర్పించండి. అందరం డబ్బు సంపాదించుకుందాం. ఓకేనా నిరంజన్? సార్ ఓకే సార్. ఓకేనా? మేడం అయితే ఓకే సూపర్. సార్. ఓకే రాతుంది, తినే రాతుంది. సునీత మేడం కి తినే రాతుంది. నేనైతే ఇస్తున్నా, నేనైతే కాంప్లిమెంట్ ఇస్తున్నా. తినే రాతుంది మేడం కి, అందుకే నేర్చుకుంటుంది. మన నువ్వు అన్నావు ఇదే మాట, నా టీం కొరకు నేర్చుకుంటున్నా సార్ అన్నావు కదా, ఇవాళ నిరూపించినావు. ప్రతి ఒక్కరు చేయాల్సిన పని అదే, వేరేది ఏం లేదు ఇక్కడ. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీస్సులు ఉంటే మేము ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేసుకొని ఎదుగుతాం. ఖచ్చితంగా నిరూపిస్తాం సార్. 100%. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ. నాగేందర్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీమిట్జీ, గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు కేపీఎస్బి డిఎల్సిపి సూపర్ సక్సెస్ సార్. ఎందుకంటే సక్సెస్ చేసిన ప్రతి ఒక్క లీడర్ కి, తర్వాత లైఫ్ లైన్ కి, తర్వాత మన పుల్లే సార్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రమేష్ చంద్ర గురూజీకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు రమేష్ చంద్ర గురూజీ మార్నింగ్ లేచి ఎంతో మందికి తను ఒక తండ్రిలాగా మొత్తం పూస పుచ్చి చెప్పినట్టు, నాన్న ఇది ఉంది, ఇట్లా చేసుకుంటే మీకు లైఫ్ ఉంది అని చెప్పి చెప్పడం చాలా ఆనందదాయకం. ఇంకోటి ఏంటంటే 20 సంవత్సరాల నుండి మన కంపెనీ ఉంది సార్. భారతదేశంలో ఇంటర్నేషనల్ కంపెనీగా ఎదుగుతుంది సార్. మనం భయపడాల్సిన అవసరం లేదు సార్. మన కంపెనీ గుణగణాలన్నీ అసలు మన రక్తంలో వంటబట్టుకొని ముందుకెళ్ళాలి తప్ప వాళ్ళు వస్తలేరు వీళ్ళు వస్తలేరు కాదు సార్. రోజుకు 10 మందిని చెప్దాం, 2 వచ్చినా చాలు, ఒక్కరు వచ్చినా ఒక్కరితోనే ముందుకెళ్ళిపోదాం సార్. అంత గ్యారంటీ కంపెనీ, అంత నమ్మకమైన కంపెనీ. 20 ఏళ్ళ నుండి ఎవరు ఇట్లా అదే ఇట్లా ఏళ్ళు కూడా పెట్టలేకపోయారంటే అంత మంచి కంపెనీ. సార్ చెప్పినట్టు ఖచ్చితంగా మార్నింగ్ లేవడం కానీ, జూమ్ అటెండ్ అవ్వడం కానీ, నేర్చుకోవడం, నేర్పించడం. ఇప్పుడు ఈ రోజు సరిత మేడమా 7 స్టెప్స్ చాలా బాగా చెప్పారు. సో చాలా మంచిగా అనిపించింది సార్. అందరం అట్లా నేర్చుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా అప్లైనర్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ పిఎన్ఆర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. పెద్దలు అంత పెద్ద మాట్లాడద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. కానీ థ్యాంక్ యూ. కేపీహెచ్బి బాధ్యత మీకు అప్ప చెప్తున్నా. అందరం లే ఒక తాటి మీద కంపల్సరీ. ఉంటే, యూనిటీ ఓకే ఉంటే సార్. ఇంకెక్కడికి సార్ వెళ్ళిపోతాం. ఈ ఓకే సార్. మధ్యతరగతి మానవులకు ఉన్న కొంచెం చిన్న చిన్న ఈగోలు వస్తున్నాయి అంతే. అవి పక్కకు అవును సార్. పెడితే ఓకే అందరం సార్. సక్సెస్ అయ్యాం. ఇలా ఎస్ సార్. చాలా బాగా జరిగింది. అందరు వచ్చుంటే ఇంకెంత బాగుండేది. అవును సార్, సూపర్ అయింది. అంతే కదా? అవును సార్. అందుకే అదే అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఒక యూనిటీ. మన యూనిటీ అవును మిస్ సార్. కావద్దు. యూనిటీ అవును మిస్ సార్. అయినాడు సామెతలు చాలా ఉన్నాయి. ఇల్లా ఇద్దరు అవును కొట్లాడుకుంటే పక్క ఇంటోడు వచ్చి కూడా సర్ది చెప్తాడు అని అనుకుంటాం మనం. కానీ వాడు పుల్లలు పెట్టి ఇంకా డివైడ్ చేస్తాడు. మన సబ్జెక్ట్ అదే చెప్పిండు కదా భిక్షం సారు, నాగరాజ్ సారు. మరి ఏం అర్థం చేసుకుంటాం మనం? అందుకే దయచేసి ఇది భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు బాగుపడమని, చెడిపోమని కాదు. అది అర్థమైతే యూనిటీ మిస్ కాదు, అది అర్థం కాకపోతేనే యూనిటీ మిస్ అవుతుంది. ఇలాంటి పెద్దల సహకారం ఉండాలి మాకు. నేను చెప్పినా కదా మొన్న, అటు హైదరాబాద్ వస్తే పిఎన్ఆర్ సార్, ఇటు వస్తే నగరికల్ వస్తే మాకు వెంకరెడ్డి సారు. ఎప్పుడు మర్చిపోము మేము ఇలానే. అటు పోతే శైలజ మేడం ఉంటది.
ఇది కల్వకుర్తి ఏరియా వస్తే అందరు మీరు పెద్దలు, మీరు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్, మీరు మాకు సలహాలు సూచనలు ఇవ్వాలి. అందరం కంటిన్యూ చేద్దాం. అందరం సామరస్యంగా మంచిగా హ్యాపీగా నడుద్దాం. వెస్టేజ్ ఫ్యామిలీలో నడిస్తే అందరం కోటీశ్వర్లం అవుతాము. ఎటువంటి మనకొద్దు. ఎందుకు ఏమొచ్చి మనకేం కిరికాలు పెట్టినా ఏమన్నా ఏం పెట్టలే కదా. అందుకే దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. మన ఒంట్లోకి ఈగో వస్తే మన ఇంట్లోకి వెళ్ళి లక్ష్మీదేవి ఐగో అని వెళ్ళిపోతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోరు ఎవరైనా సరే. పిఎన్ఆర్ సార్ అయినా, రమేష్ సార్ అయినా, ఎంఎస్ఆర్ సార్ అయినా, ఎవరైనా పుల్లయ్య సార్ అయినా, ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ఒక్క మాట, నీ ఒంట్లోకి ఈగో అనే 3 అక్షరాలు వస్తే మన ఇంట్లో నుండి లక్ష్మీదేవి ఐ గో అని వెళ్ళిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోరి. రేపు ద్వారా కూడా మాట్లాడండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ పిఎన్ఆర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి పెద్దల ఆశీర్వాదం మాకు ఎప్పుడు కావాలి. నేను కోరుకునేది అదొకటే. ఆ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇలా ఈ ఛాంపియన్ టీం అనేది ఇంత దిగ్విజయంగా నడుస్తుంది. ఓకేనా? నాది కాదు ఛాంపియన్ టీం అని చెప్తున్నా. రమేష్ సార్ టీం కాదు ఇది. అందరు ఛాంపియన్స్ టీం ఇది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ నిరంజన్. థ్యాంక్ యూ సార్. ప్రేమచంద్ సార్. శ్రీమృతి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మేడం క్లియర్గా ఎక్సలెంట్గా చెప్పారు. సో అలాగనే బిజినెస్ ప్లాన్ ఒకటి మన దాంట్లో 7 స్టెప్స్ చేయండి సరే. ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటుంది. కొత్త పరిచయం అవుతున్న కొత్త వ్యక్తి ఉంటున్న ప్లాన్ లాగానే అనిపిస్తుంది. అలాగనే సేమ్ అలానే ఇంట్రెస్టింగ్గా ఉంది. అట్లనే సో గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే మనం రెండే తెలుసుకోవాలి సార్. ఏదైనా మన ఏ బిజినెస్లో అయినా గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఎనీ బిజినెస్ మనదే అని కదా, ఎనీ బిజినెస్లో ఏదైనా సరే బిజినెస్ గురించి మనకి ప్రతి విషయం మీద ఒక అవగాహన అనేది ఉండాలి. ఏ బిజినెస్ మీద అయినా సరే. సో అది గ్రౌండ్ రియాలిటీ, అది నేర్చుకోవాలి. సో సెకండ్ వచ్చేసి సో మన సక్సెస్కి విడిగా పర్సన్ చేయడానికి వేరు, మనది నెట్వర్క్ మార్కెటింగ్ కాబట్టి సో కంప్లీట్గా వితౌట్ నెట్వర్కింగ్ ఇంత హ్యూజ్ అమౌంట్స్ అనేవి చెక్స్ అనేవి రావు మనకి. సో కలిసిగా పనిచేస్తేనే ఇంత హ్యూజ్ అమౌంట్ చెక్స్ అనేవి వస్తాయి. ఈ రెండే గ్రౌండ్ రియాలిటీలో ఉంటాయి నెట్వర్క్ మార్కెటింగ్లో. సో ఈ రెండింటిని మనం ఫోకస్ చేయగలిగితే ఈజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ మాటలు మొత్తం త్రివిక్రమ్ లాగా ఉంటాయి. సో మాటలు తక్కువ వస్తాయి కానీ డెప్త్ మాత్రం ఎక్కడో ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు సెషన్ ఇచ్చినటువంటి సునీత మేడంకి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో మీ లోపల టాలెంట్ చాలా బాగుంది. సో వాటిని ఇంకా వెతికి తీయండి. సో ఖచ్చితంగా మంచి లీడర్ అవుతారు మీరు. సో ఇదే విధంగా రోజు కూడా సెషన్ చెప్పాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమృతి గుడ్ మార్నింగ్ వెస్టిజ్. రేపు ఉదయం ఎవరు సబ్జెక్ట్ చెప్తారు హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళ ఫోటో వస్తుంది సార్. నేను ఉదయం అగ్రికల్చర్ గురించి చెప్తాను సార్. రేపటికి వెళ్ళి ఎవరు చెప్తారు అనేది ఉదయమే తీసుకోవాలి. సాయంత్రం వాళ్ళది ఉదయం, రేపు ఉదయం వాళ్ళది సాయంత్రం. వాళ్ళ ఫోటో వేస్తే ఏమైందంటే ఇది అన్ని గ్రూప్లలో వెళ్ళిపోతుంది. త్రూఅవుట్ తెలంగాణ ఆంధ్రాలో మన ఛాంపియన్ టీం ఎంత దూరం ఉందో అంత దూరం వెళ్ళిపోతుంది. మన అందరు చాలా మంది మన టీంలో ఎంతో మంది 10-15 మంది అందరూ అటెండ్ అవుతారు. నేర్చుకొని బాగుపడతారు. మన పేరు తలుచుకుంటారు, ఛాంపియన్ టీం పేరు తలుచుకుంటారు. అందుకే ఎవరైతే నేను సబ్జెక్ట్ చెప్పాలనుకుంటారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి అది ఛాంపియన్ టీంలో పెట్టండి. ప్రేమచంద్ తీసుకుంటాడు, తీసుకొని పోస్టర్ వేస్తాడు. మీ పోస్టర్ వేస్తాడు. ఇలా ఎవరో అమ్మాయి తెలియదు, సునీత మేడం ఎవరో తెలియదు మనకి. అయినా కూడా ఇలా మొత్తం మారుమైపోయింది. తెలంగాణ ఆంధ్ర మొత్తం ఆమె పేరు తెలిసిపోతుంది. మీరు కూడా ఎవరైతే నేను సబ్జెక్ట్ చెప్తా అనుకుంటారో రేపు ఉదయానికి మన షెడ్యూల్ ఉంది. షెడ్యూల్లో భాగంగా రేపు ఎవరు ఏం చెప్తా అనుకుంటారో, రేపు థర్స్డే కదా, ప్రొడక్ట్సే ఉంటాయి. రేపు ప్రొడక్టే. ఓకేనా? మీరు ఎవరైతే చెప్తా అనుకుంటారో చెప్తే ఇద్దరు ముగ్గురు చెప్తే ముగ్గురివి అలా పోస్టర్లు వేద్దాం. అలా మీరు ఛాంపియన్ లో పెట్టండి. ప్రేమచంద్ తీసుకుంటాడు. అందరికీ నెంబర్ లేదు కదా, ప్రేమచంద్ ఛాంపియన్ టీమ్ లో పెడితే మీ అప్లైనర్ అందరు లేకపోతే మీ అప్లైనర్కి పెట్టండి. దాదాపు అందరు ఉన్నారు ఛాంపియన్ టీమ్ లో, వాళ్ళకి పెడితే వాళ్ళు పంపిస్తారు. ఓకేనా? రేపు ఉదయం చూడండి, ఇప్పటిదాకా కూడా హ్యాండ్ రైజ్ చేస్తారు నేను చెప్తా సార్ అని.
అది మన దౌర్భాగ్య పరిస్థితి. అర్థమవుతుందా? సార్ గురుగారు వచ్చారు సార్. చెన్నకేశ్వరి గురుగారు ఓకే, ఎప్పుడైనా ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ జీ. మొత్తం ప్రోడక్ట్ గురించి నేను రేపు చెప్తాను సార్, నేను ఒక్కనే చెప్తాను. గురుజీ నా వాయిస్ ఓకే క్లియర్? సార్. జీ జీ క్లియర్. సార్ రేపు అన్ని అంటే షార్ట్ కట్ లో అగ్రి ప్రొడక్ట్ గురించి కానీ, బ్యూటీ కేర్ గురించి కానీ, హెల్త్ కేర్ గురించి అన్ని రకాల ప్రొడక్ట్ గురించి, ఇంపార్టెంట్ ప్రొడక్ట్ గురించి షార్ట్ కట్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. కొంతమంది కొత్త వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి. ఓకే, ఉదయం చెప్తావా సాయంత్రం చెప్తావా? మార్నింగ్ ఏదో చెప్తాను ఒకటి డిసైడ్ చేసి. నిరంజన్ సాయంత్రం నువ్వు పెట్టుకో. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఇక దాదాపు సార్కి ఒక 30 to 40 minutes ఓన్లీ. జీ ఓకే గురుజీ. 30 to 40 minutes. ఎట్లా 5:10, 5:20 వరకు మనకు ఇవన్నీ నడుస్తున్నాయి. వాళ్ళు చెప్పని మిగతాది ఒక హాఫ్ అన్ అవర్, 40 minutes. ఓకే సరే గురుజీ. మాక్సిమం 5 o'clock. ఎందుకంటే తర్వాత మళ్ళీ నేను రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్తా గురుజీ, అట్లా. అదే ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో చాంపియన్ అయిపోయేదావిడే సార్ కప్ అయిపోతే అయిపోతుంది సార్. చాంపియన్ అయిపోయేదావిడే అందుకే డిస్టర్బ్ సార్ డైరెక్ట్ సార్ కప్ అయిపోతే సార్ అప్ప చెప్తే అయిపోద్ది. తర్వాత మనం మాట్లాడు. నువ్వు సాయంత్రము నువ్వు చెప్పేసి. ఓకేనా? ఓకే సార్. ఓకే గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సార్ ప్రేమ్చంద్ సార్ మాట్లాడండి సార్. సార్ ఓకే సార్. ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి సార్. చెన్నకేశ్వర సార్ ఇది ఉంది కదా. ఓకే. ఓకే, ఈవినింగ్ నేను అగ్రికల్చర్ గురించి చెప్తాను, సార్ మార్నింగ్ ఏమో టోటల్ ప్రొడక్ట్ గురించి చెప్తారు. ఓన్లీ అగ్రికల్చరా ఈవినింగ్? ఓన్లీ అగ్రికల్చర్ సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. ఓకే లీడర్స్, సో ఎర్లీ మార్నింగ్ సో మన గ్రేట్ లీడర్ చెన్నకేశ్వర సార్ సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు కాబట్టి అన్ని ఆల్ రౌండర్ ప్రొడక్ట్స్ వస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా మీ టీంని ఎక్కువ ప్రమోట్ చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఎందుకంటే చాలా మందికి ప్లాన్ చెప్పడానికి కానీ, ప్రొడక్ట్ గురించి బయటకు చెప్పడానికి కానీ చెప్పలేకపోతున్నారు. సో మనకి చెన్నకేశ్వర సార్ చాలా ఎక్సలెంట్ గా సబ్జెక్ట్ చెప్తారు. సో రెగ్యులర్ గా కనుక అటెండ్ చేస్తే సక్సెస్ అవుతారు. సో మార్నింగ్ మాత్రం స్పెషల్ గా ఎక్కువ మందిని అటెండ్ చేయండి. సో అటెండ్ చేస్తే మన టీం మొత్తం సక్సెస్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎర్లీ మార్నింగ్ 4:30 కలుసుకుందాం. రేపు షెడ్యూల్లో భాగంగా ప్రోడక్ట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.